హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌ డస్ ఏ కండక్టర్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ సోర్స్ టు ద బల్బ్. సో మీరు ఒక కండక్టర్ తీసుకున్నారనుకోండి, లైక్ కాపర్ వైర్లో మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్లో ఈజీగా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి, అందుకోసమే వాటిని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని అంటారు. సో మనకు సోర్స్ లేదనుకోండి, బ్యాటరీ లేదనుకోండి, ఇవి వచ్చేసి ర్యాండమ్ మోషన్లో ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే డైరెక్షన్ రైట్ అంటే ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏదైనా క్రాస్ సెక్షన్ ఇమాజిన్ చేసుకున్నారు అనుకోండి, అంటే వైర్లో ఒక పార్ట్ అన్నమాట. ఇలా ఒక పార్ట్, ఇదొక వైర్ అనుకుంటే ఈ వైర్లో పార్ట్ లోపల కూడా మొత్తం క్రాస్ సెక్షన్, ఈ ఏరియా మొత్తం ఒక చాక్ పీస్ తీసుకుంటే ఇంక ఇది సాలిడ్గా ఉంది కదా. సో ఈ క్రాస్ సెక్షన్ గుండా మొత్తం ఏదన్నా పార్ట్ అనుకున్నారు అనుకోండి, అది మధ్యలో ఉంది క్రాస్ సెక్షన్ అన్నమాట. సో త్రూ దట్ క్రాస్ సెక్షన్, సో ఆ క్రాస్ సెక్షన్ గుండా వెళ్ళే ఎలక్ట్రాన్లు లెఫ్ట్కు రైట్కు దాదాపు సేమ్గా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి నెట్ అమౌంట్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ విల్ బి 0. సో కాబట్టి బల్బ్ అనేది వెలగదన్నమాట, రైట్. సో అవి వెలగదన్నమాట. ఇప్పుడు బల్బ్ బల్బ్ అనేది వెలగదు. సో బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, అవి ఒకేసారి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో, వైర్ ఎంత పెద్దగా ఉన్నా సరే, కండక్టర్ ఎంత పెద్దగా ఉన్నా సరే, అవి అన్నీ ఒకేసారి ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వడం ప్రారంభిస్తాయి. సో కాబట్టి మనకు ఇప్పుడు మళ్ళీ ఏదైనా క్రాస్ సెక్షన్ ఇమాజిన్ చేసుకుంటే, సో మనకు ఆ క్రాస్ సెక్షన్ గుండా క్రాస్ అయ్యే ఎలక్ట్రాన్స్ కొన్ని ఉంటాయి మనకు. సో కాబట్టి ద నెట్ చార్జ్ క్రాసింగ్ ద క్రాస్ సెక్షన్ విల్ నాట్ బి 0, రైట్. దట్ ఈస్ వై ద బల్బ్ గ్లోస్. సో నథింగ్ బట్ ద ఆర్డర్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్, రైట్. సో ఇచ్చారు, thus we can say ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రైట్. అంటే ఇష్టం వచ్చినట్టు అవి ర్యాండమ్ మోషన్లో ఉంటే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ కాదు. సో రైట్. సో when the electrons are in ordered motion, there will be a net charge crossing through any cross section of the conductor. See figure 2. This ordered motion of electrons is called electric current. Thus we can say that electric current is ordered motion of charges, right. Electric current is ordered motion of charges. Thanks for watching.